అంటే చాలామంది అంటున్నారు దిల్ రాజు పాలిట దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్ కొంత తేడా వచ్చినా వెంటనే సంక్రాంతికి వస్తున్న రూపంలో కొంత ఒక అసిస్టెన్స్ లభించిందని నిజంగా అది ఫీల్ అయ్యారా ఆ టైంలో? అంటే డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ ఏంటి, డబ్బు ఒకటి అయితే ఎనర్జీ ఒకటి. సో ఎనర్జీ ఆల్సో ఇంపార్టెంట్. మేము ముందుకెళ్ళి పని చేయాలంటే మాకు ఎనర్జీ బాగా అవసరం డబ్బుతో పాటు. సో ఫైనాన్షియల్గాతో పాటు ఆ ఎనర్జీని ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు తమ్ముడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చేయబోయేటన్నీ ఈజ్ కొత్త న్యూ ఫిలిమ్స్. 25లో నెక్స్ట్ 3-4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినా అవన్నీ 26 రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే సినిమాల పైన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాయి. అంటే గేమ్ చేంజర్ నుంచి ఏమైనా లెసన్స్ నేర్చుకున్నారా? అంటే మీరు మీడియం సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టారు. అసలు 2017లో 6 సినిమాలు మీ బ్యానర్ మీద హిట్ కొట్టడం అనేది ఒక ఇండస్ట్రీ టాక్ అయిపోయింది ఆ టైంలో. తర్వాత మీరు రాను బడ్జెట్ పెంచుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే ఎదురవుతున్న మార్కెట్ అలాగే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయని. ఇప్పుడు ఏమైనా కొంచెం ఆ గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత కొంత బెస్ట్ సినిమాలు తీయాలి, లో బడ్జెట్లో తీయాలి అలాంటి ఆలోచనలు చేస్తారు? అంటే బడ్జెట్ అనేది కాకుండా ఇప్పుడు మాకు 2024లో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. సో అది ఒక డైరెక్టర్ ఫిలిం అండ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అది ఆ కథలో ఉన్న లోపాలు మాకు ముందే తెలిసిన, డైరెక్టర్తో మా కాన్వర్సేషన్ జరిగిన, దాన్ని 100% రీచ్ చేయలేకపోయాం. సో ఇట్స్ ఎ డైరెక్టర్ కాల్. అలాగే గేమ్ చేంజర్కి కూడా మాకు అలాంటి రిజల్టే వచ్చింది. సో పోతే గేమ్ చేంజర్ విషయంలో నేను ఎప్పుడూ డైరెక్టర్ని కానీ హీరోని కానీ నేను కామెంట్ చేయను. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డైరెక్టర్కు వేవ్ లెంత్ లేనప్పుడు ఇలాంటి జరుగుతుంది అనేది ఆలోచన తప్పితే ఎవరిని కామెంట్ చేయడం కాదు. సో అలాగే దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, ఇట్స్ డైరెక్టర్ ఫిలిం. అనిల్ రావిపూడి తన మార్క్తో వచ్చిన సినిమా. ఇప్పుడు తమ్ముడు కూడా ఈజ్ అ డైరెక్టర్ ఫిలిం. సో ఇవన్నీ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిమ్సే. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సో డైరెక్టర్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు రిజల్ట్ తెచ్చినప్పుడే రీచ్ అవుతుంది. పోతే ఇక్కడ దిల్ రాజు అనే ఒక బ్రాండ్ కానీ, దిల్ రాజు అనే ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మా సంస్థకి. అది మిస్ అవుతున్నాం. సో నెక్స్ట్ అది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాం. అంటే దిల్ రాజు గారు మీరు ఇందాక అన్నారు, అంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ డైరెక్టర్ హీరోకి సంబంధించి నేనే మాట్లాడలేదని. అయితే నిన్న ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బ్రదర్ శిరీష్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అని ఆ కామెంట్ పై ఏమంటారు? సో ఈ విచిత్రంగా ఎలా ఉందంటే లాస్ట్ 10 డేస్ నుంచి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకేందంటే నేను క్లోజ్గా ట్రావెల్ అయ్యాను రామ్ చరణ్తో కానీ శంకర్ గారితో కానీ. నాది ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సో సంక్రాంతికి వస్తున్నా మొత్తం శిరీష్ గారు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ దాంట్లో నేను అన్నీ చెప్పుకుంటే వస్తున్నాను. సో ఏంటి, ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఏంటి. సో డైరెక్టర్తో మాకు వేవ్ లెంత్ లేనప్పుడు మాట్లాడుకోవడానికి చేయటానికి జరగదని. కానీ ఎక్కడ కూడా నేను రామ్ చరణ్ గారి గురించి, హీరో గురించి, హీరో RRR అనే సినిమా అయిపోయిన తర్వాత శంకర్ గారి కాంబినేషన్లో మాకు డేట్లు ఇవ్వడం, ఆ డేట్లతో మేము ఇద్దరం అనుకుంటూ ప్రాసెస్ చేసింది. అది ప్రాసెస్లో ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ గారు ఇండియన్ 2కి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో నాకు జరిగిన దాంట్లో కూడా చెప్పాను, చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయండి. కానీ ఆయన స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చాడు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నా హీరో కూడా నేను కూర్చోబెడుతున్నాను, శంకర్ గారు వెళ్ళి ఇండియన్ 2 చేసుకుంటున్నాడు. సో నేను సరే గేమ్ చేంజర్తో పాటు ఏదో వర్క్ చేస్తున్నాను. ఇదే రామ్ చరణ్ ఓన్లీ ఈజ్ డూయింగ్ 1 ఫిలిం. ఆ కన్సర్న్తో నేను ఎప్పుడు చరణ్తో సెకండ్ ఫిలిం కానీ ఏదైనా అవకాశం ఉంటే చెయ్యమని చెప్పాను. బట్ తను ఈ సినిమా పైన శంకర్ గారి పైన ఉన్న రెస్పెక్ట్తో ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డేట్స్ ఎన్ని రోజులైనా ఆలోచించుకుంటూ వచ్చాడు, చేశాడు. నాకు తెలుసు అదంతా ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ. సో అందుకే నేను గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరిని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఐ విల్ కంప్లీట్. సో శంకర్ గారితో నాకేంటి ఈజ్ అ బిగ్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మాకు ఆ యాక్సెస్ లేకపోవడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్టేజు, టైము, షెడ్యూల్ ప్లానింగు ఇవన్నీ 1-to-1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి. సో దాంతో ఆ సినిమా డిలే ఇండియన్ 2 రావడము డిలే ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. సో అలాంటి టైంలో చరణ్ ఈజ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వాళ్ళకు ఈజ్ వెరీ గుడ్ కోఆపరేట్ చేశారు. అలాగే
2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అప్పుడు కూడా చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా సిచ్యువేషన్ ఉందంటే 2 సినిమాల్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అయితే ఏ హీరో వద్దొద్దు సెకండ్ సినిమా వద్దని ఆపుతారు. కానీ నేను ఎప్పుడు అందుకే ఎవ్రీ దాంట్లో నేను ఎప్పుడు థ్యాంక్స్ చిరంజీవి గారు, థ్యాంక్స్ రామ్ చరణ్కు చెప్తాను. ఎందుకంటే అలాట్ చేశారు. పోతే 2 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సంక్రాంతికి వస్తున్నాము పెద్ద రిజల్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఆడనప్పుడు ఆ హీరోకి కూడా చిన్న పెయిన్ ఉంటుంది. సో అది నాకు తెలుసు. సో ఐ కెన్ అనాలిసిస్, అరే నాకు సంక్రాంతికి వస్తున్నాము వచ్చింది, అట్లీస్ట్ వీఆర్ ఈజ్ ఏ బ్రీతింగ్ స్పేస్. ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెద్ద వచ్చే వరకు, పెద్ద ఇంకొక హిట్ కొట్టే వరకు ఇందాక నేను ఎనర్జీ అన్నానే, ఆ ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళు పని చేయాలి. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా దాంట్లో నిన్న కూడా నేను మా తమ్ముడు దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది.